దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా ప్రభంజనం కొనసాగిస్తున్న బీజేపీకి దేశ రాజధానిలో మాత్రం అధికారం దక్కడం లేదు. గత 2 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఓ మెగా ప్లానే వేసింది. ఢిల్లీలో ఆప్ను ఢీకొనేందుకు ఎన్డీఏ కూటమి తరపున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను బీజేపీ రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఇప్పుడు బీజేపీ చూపు దేశ రాజధానిపై పడింది. గత దశాబ్ద కాలంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంటూ బీజేపీ జోరును చూపిస్తోంది. అయితే బీజేపీకి కొన్ని రాష్ట్రాలు మాత్రం కొరకరాని కొయ్యగా మారాయి. అందులో ఒకటి ఢిల్లీ. దేశ రాజధానిలో మాత్రం బీజేపీ అధికారంలోకి రాలేకపోతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని సీట్లన్నీ బీజేపీ ఖాతాలోనే పడుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం బీజేపీ సత్తా చాటడంలో విఫలమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు సాధిస్తే బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో అయితే బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఇప్పుడు ఢిల్లీపైనే ఫోకస్ పెట్టింది. 2014 నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. అందుకు కారణాలు ఏవైనా ఇప్పుడు మాత్రం గురి తప్పకూడదని ఓ మెగా ప్లానే వేసింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. దీంతో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్తో ఢిల్లీలో ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సెటిల్ అయిన తెలుగు ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. తెలుగు సంఘాలు చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో తెలుగు ఓటర్ల సంఖ్య 9 లక్షలకు పైమాటే. ఢిల్లీలోని మొత్తం 70 శాసనసభ స్థానాల్లో దాదాపు 8 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది తెలుగు ఓటర్లే. ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ జిల్లాలో గల మునిర్కా, లజ్పత్ నగర్, వికాస్పురి, షహదరా, రోహిణి, కేశవ్పూర్, మయూర్ విహార్, సరితా విహార్ నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. అలాగే వీటితో పాటు మరో 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగు ఓటర్లు ప్రభావం చూపించగలరు. అందుకే జాతీయ పార్టీలు అక్కడ ఉన్న తెలుగు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉంటాయి. ఢిల్లీలో తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఢిల్లీలో నివాసం ఉంటున్న తెలుగువారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగువారికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే తెలుగు సంక్షేమ సంఘాలు మద్దతు పలుకుతుంటాయి. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్లో ఉన్న సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారంటే అక్కడి తెలుగు ఓటర్లపై ఆయనకు ఉన్న నమ్మకం కూడా ఓ కారణం. దేశ రాజధానిలో దాదాపు 1.5 కోటి మంది ఓటర్లుంటే వారిలో దాదాపు 6% మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించడమే కాదు, హోరాహోరీగా పోటీ నెలకొన్న పరిస్థితుల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తెలుగు ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎంతగానో ప్రయత్నిస్తాయి. ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం ఓ మెగా ప్లాన్ను సిద్ధం చేస్తోంది. బీజేపీకి చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నప్పటికీ వారు ఢిల్లీలో ఆ పార్టీకి విజయాన్ని అందించలేకపోతున్నారు. అందుకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తమ కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్గా ఢిల్లీలో ప్రచారం చేయించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేశారు. పవన్ ప్రచారానికి అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఢిల్లీలో కూడా తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పవన్ ప్రభావం చూపించగలరని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు, పవన్ కు ఉన్న యూత్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అందుకే పవన్ ఇప్పుడు బీజేపీకి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అయితే ఎన్డీఏ కూటమి తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తారా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.
ఢిల్లీలో కాషాయ జెండాను ఎగురవేయాలని భావిస్తున్న కమలం పార్టీ ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీ వేసిన మెగా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.